హలో ఫ్యామిలీ మెంబర్స్, మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? బనశంకరి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. మౌనిక లాస్ట్ ఇయర్ వెళ్ళిందంట. తనకి బాబు పుట్టాడు. నేను వెళ్ళాలనుకుంటున్నాను అక్క, సాటర్డే వస్తామంటే ఓకే వస్తానని చెప్పి రియాజ్ని నాసిరాని స్కూల్కి పంపించి మేము ముగ్గురం రెడీ అయ్యి కిందకు వచ్చాము. క్యాబ్ బుక్ చేసుకున్నాము. క్యాబ్లో వెళ్తున్నాము. క్యాబ్ కోసం వెయిటింగ్. ఎందుకంటే బొమ్మసంద్ర వెళ్ళాలి. చందాపురంకి లేదన్నమాట మెట్రో. బొమ్మసంద్ర నుంచి స్టార్ట్ అవుతుంది. సిటీలో ఇంకెక్కడైనా తిరగచ్చు మెట్రో ఎక్కితే. సో క్యాబ్లో వెళ్ళొచ్చు, బట్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. మెట్రో ఫస్ట్ టైం ఎక్కాలనుకున్నాను, సో అందుకని మెట్రోకి వెళ్తున్నాము, ఫ్రీగా ఉంటుందని. సో మెట్రోకి అయితే వచ్చాము. ఇది బొమ్మసంద్ర మెట్రో రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయ్యాము. ఇది బొమ్మసంద్ర మెట్రో స్టేషన్ అన్నమాట. సో ఫస్ట్ టైం అయితే మెట్రోకి వచ్చాను. నేను కూడా బొమ్మసంద్ర ఫస్ట్ టైం ఎక్కుతున్నాను మెట్రో. శివమ్మ అంటే ఎప్పుడు ఎక్కలేదంట, భయపడుతుంది ఆవిడ ఎక్కడానికి. మౌనిక పట్టుకొని జాగ్రత్తగా ఎక్కిస్తుంది. ఏం కాదులే ఎక్కమని. సో అలా అయితే మేము 10 ఇయర్స్ అవుతుంది బెంగళూరు వచ్చి. ఎప్పుడు వెళ్ళలేదు ఈ సిటీలో ట్రాఫిక్లో, ఎక్కడ వెళ్తాంలే అని చెప్పి. ఇప్పుడు కుదిరిందనమాట అమ్మవారి దర్శనానికి. నేనైతే ఎగ్జైట్మెంట్తోనే వెళ్ళాను. ఎలా ఉంటుంది ఏంటి అని నాకు తెలియదు కాబట్టి. సో మౌనిక అయితే టికెట్ తీసుకోవడానికి వెళ్తుంది. తన దగ్గర ఆల్రెడీ మెట్రో పాస్ ఉంది. ఇంకా మా ఇద్దరికి అనమాట 70 రూపీస్ చెప్పారు టికెట్. అయితే ఇంకా మొత్తానికి మెట్రోలో ఇంకా కూర్చున్నాను వెళ్ళి. ఫ్రీగా ఉంది చూడండి మెట్రో. డైలీ ఇంత ఫ్రీగా ఉండదంట. సో ఈరోజు హాలిడే కదా, అందుకని ఫ్రీగా ఉంది మెట్రో. మేము మెట్రో డైరెక్ట్గా లేదు, బనశంకరికి ఉంటుందేమో అనుకొని వచ్చాము మేము, కానీ లేదంట. వాళ్ళని అడిగితే లేదు మేడం అన్నారు. మరి ఎక్కడ దిగి ఎక్కాలి మళ్ళీ అంటే రాష్ట్రీయ విద్యాలయ దగ్గర స్టాప్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి బనశంకరికి మళ్ళీ ఇంకో మెట్రో క్యాచ్ చేయాలని చెప్పారు. సో మేమైతే ఓకే అని ఇంకా అలానే తీసుకున్నాము. లవనీతో ఆడుకుంటున్నాడు మెట్రోలో. ఫస్ట్ టైం బయటికి రావడం మా బాబు కూడా ఇదే. ఎప్పుడు బయటికి తీసుకెళ్ళలేదు వాళ్ళు. ఇంకా ఆడుకుంటున్నాడు ఆ అబ్బాయి. తనేమో మౌనిక అన్నమాట. సో ఇంకా రాష్ట్రీయ దగ్గర చేంజ్ అయ్యాము. బనశంకరి మెట్రో అయితే మళ్ళీ ఎక్కాము. ఫైనల్గా బనశంకరి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము. చూసేయండి. సో ఇవి పూల తట్టలు అన్నమాట. ఇక్కడ తట్టలు అంటారు. పూల తట్టలలో వాళ్ళే నిమ్మకాయని దీపాలు అన్నమాట పెట్టాలంట అమ్మవారికి. నాకు కూడా తెలీదు, ఐడియా లేదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటి ప్రాసెస్ ఎలాగా అని. సో అది 50 రూపీస్ చెప్పారు ప్లేటు. అందులో నిమ్మ దీపాలు వెలిగించాలి అమ్మవారికి. పూలు ఉన్నాయి. ఇంకా అవి తీసుకొని మనం గుళ్ళోకి వెళ్ళాలి. గుళ్ళోకి వెళ్ళిన వీడియో తీయకూడదు అని చెప్పారు. బయటకు వచ్చిన వీడియో ఇది. సో ఎలా అయిందంటే మా దర్శనం బాగానే జరిగింది, ఫ్రీగా ఉంది, జనాలు ఏమంతకు లేరు. సో ఎలా అంటే అమ్మవారికి మనం మనసులో కోరుకొని ఆ దీపాలు వెలిగించి గుళ్ళోకి వెళ్ళిన తర్వాత దీపాలు వెలిగించి గుడి చుట్టూ తిరగాలి ప్రదక్షిణలు. మేము 5 అయితే ప్రదక్షిణలు చేసాము. ఒక 5 ప్రదక్షిణలు చేసినట్టున్నాము. ఇంకా తర్వాత తీసుకొచ్చి ఆ దీపాలు ఇక్కడ పెట్టాలన్నమాట. ఇది మెయిన్ గుడి అన్నమాట. ఇటు పక్క ఇంకొక గుడి ఉంది, పెద్ద గుడి. ఆ గుడి చుట్టూ తిరిగాము. ఇది మెయిన్ గుడి. అమ్మవారిని ఊరేగించే విగ్రహం అవన్నీ ఆ గుడిలో ఉన్నాయి. సో ఇక్కడైతే అందరూ మొక్కుకొని వచ్చి ఇక్కడ పెట్టారు దీపాలు. ఏంటి అని ఇంకా అవన్నీ నేను మొత్తం మళ్ళీ క్లియర్ చేసి ఫ్లవర్స్ వాళ్ళ ప్లేట్ వాళ్ళకి ఇచ్చేయాలి. ప్లేటు మళ్ళీ మీరు తీసుకెళ్ళిపోతే ఎట్లా మేడం అది ఇది అని అన్నారు వాళ్ళు. సో వాళ్ళ ప్లేట్ వాళ్ళకి అప్పగించాలి కాబట్టి ఇంకా అవన్నీ తీసేస్తున్నాను ఫ్లవర్స్. ఇది ప్రాసెస్. అయితే ఆమెతో నమ్మకంగా మనం నమ్మి బనశంకరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే అక్కడ భక్తుల నమ్మకాన్ని నేనైతే చూశాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైము. ఎందుకంటే చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చారు, ఇంకా పిల్లల్ని ఎత్తుకొని వచ్చారు.
సో అక్కడికి వెళ్తే సంతానం కూడా వస్తుంది, మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. సో నేను నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది గుడికి వెళ్ళినప్పుడు. సో తర్వాత ఇటువైపు చూస్తే రావి చెట్టు ఉంది. రావి చెట్టు కింద ఒక బొడ్రాయి అంటాం కదా మనం, మామూలుగా మా ఊరి వైపు విసురాళ్ళు అంటారు. సేమ్ ఇట్లానే ఇక్కడ కూడా ఒక రాయి ఉంది. ఆ రాయి దగ్గరికి వెళ్ళి మనం మొక్కుకొని దండం పెట్టుకొని, సో అక్కడ చేతులు పెడితే ఆ చేతులు గినక తిరిగితే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పారు. సో నేను కూడా అలా చేశాను. ఇంకా తర్వాత ఫొటోస్ తీసుకున్నాము, ఇంకా రిటర్న్ అయిపోయాము. ఈసారి నేను టికెట్లు తీసుకుంటున్నాను కౌంటర్లో, మెట్రోకి. మళ్ళీ రిటర్న్లో మళ్ళీ తీసుకోవాలి కదా. సో బనశంకరి మెట్రోలో అయితే తీసుకుంటున్నాను టికెట్స్. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది గుళ్ళో లవణితో ఆడుకున్న వీడియో. లవణిత్ అప్పుడే నిద్రపోయి లేచాడు. ఎడిటింగ్లో పొరపాటు, ఏమనుకోవద్దు. ఆ వీడియో ఇటు వెళ్ళాలి, ఈ వీడియో అటు రావాలి. సో ఏమనుకోవద్దు, ఎడిటింగ్లో పొరపాటు జరిగింది. ఈ వీడియో ముందు ఉండాలి, ఆ వీడియో తర్వాత ఉండాలి. టికెట్ తీసుకొని మళ్ళీ ఎక్కడికి వచ్చావు అని అడగొద్దు. గుళ్ళో ఉన్నప్పుడు వీడియోనే ఇది కూడా. ఎడిటింగ్లో మిస్టేక్ అయింది, ఈసారి కరెక్ట్గా చేస్తా. సో లవణీత్ అప్పుడే నిద్రపోయి లేచాడు. వాడికి ముచ్చట చెప్తున్నా. వాళ్ళ అమ్మమ్మ వెళ్ళింది, నేను చెప్పా కదా ఇందాకలా, మనం కోరికలు కోరుకునే రాయి ఉంటుంది అక్కడ అని. సో అక్కడికి వెళ్ళింది, నేను పట్టుకున్నాను అనమాట. వాళ్ళ అమ్మేం వీడియో తీస్తుంది, బాగా ఆడుకుంటున్నాడని. క్యూట్గా ఉన్నాడు చూడండి వాడు, అసలు అల్లరే చేయడు, సైలెంట్గా ఉన్నాడు. ఇంటికి వచ్చిన దాకా కొంతసేపు ఏడ్చాడు, తర్వాత బాగానే ఉన్నాడు మళ్ళీ. కాకపోతే ఆకలేసింది వాడికి బాగా. ఇంతే ఫ్రెండ్స్ మా మినీ వ్లాగ్. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.